హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను బెంగళూరులో. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో నేను ఎలా రెడీ అయ్యాను, ఎలా వెళ్ళాను, ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్కి నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఎలా ఉన్నాను అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. కార్పొరేట్ జాబ్స్ అంటే మీకు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వీక్ డేస్ 5 days మనం వర్క్ చేస్తాం. వీకెండ్ వచ్చేటప్పటికి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటాం కదా. సో బెంగళూరులో ది బెస్ట్ ప్లేస్ మీకు ఈరోజు చూపిస్తాను. సో ఆ ప్లేస్ నేమ్ ఏంటో గెస్ చేయండి. బట్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. వైకుంఠ హిల్స్ ఇస్కాన్. సో యాక్చువల్గా ప్లేస్కి మనం 2 waysలో రీచ్ అవ్వచ్చు. ఒకటి మెట్రో చూస్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ మనం బస్ జర్నీ కూడా చేయొచ్చు. బట్ బెంగళూరులో చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదండి. సో బస్ చూస్ చేసుకుంటే 1 hourలో రీచ్ అవ్వాల్సింది మనం 2-3+ hours రీచ్ అవుతాము. సో చాలా టైం వేస్ట్ అయిపోతుంది. బెటర్ మెట్రో అయితేనే. సో ఈ మాల్ వచ్చి ఫీనిక్స్ అండ్ విఆర్ మాల్. మాకు చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటాయి. సో ఎప్పుడైనా వీకెండ్ హ్యాంగ్అవుట్ అవ్వాలంటే ఫ్రెండ్స్ కొలీగ్స్తో ఈ మాల్కి ఎక్కువ వెళ్తూ ఉంటాము. మెట్రో స్టాప్ దొడ్డకల్ల శాండ్రా, గ్రీన్ లైన్ సిల్క్ ఇన్స్టిట్యూట్ వైపు ట్రావెల్ చేయాలి. ఇన్కేస్ మీరు పర్పుల్ లైన్లో ట్రావెల్ చేస్తే కెంపెగౌడ మెజెస్టిక్లో గ్రీన్ లైన్కి చేంజ్ అయ్యి సిల్క్ ఇన్స్టిట్యూట్ వైపు ట్రావెల్ చేయాలి. లాస్ట్ నుంచి 4th స్టాప్ దొడ్డకల్ల శాండ్రా. సో మెట్రో స్టాప్ దిగిన వెంటనే మనకి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. కావాలంటే ఆటోస్ బుక్ చేసుకోవచ్చు. 1.6 kilometers కదా అని చెప్పి మేము వాకబుల్ డిస్టెన్స్ అని నడుచుకుని వెళ్ళిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో బుక్ చేసుకున్నాం. ఈజీగానే వెళ్ళిపోవచ్చు అండి. స్ట్రైట్ రూట్. మనం మధ్యలో ఒక జంక్షన్ వస్తుంది, అక్కడ కూడా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఆఫ్టర్ 20 minutes వాక్ మేము వైకుంఠ హిల్స్ రీచ్ అయిపోయాము. ఇన్కేస్ మీరు పర్సనల్ వెహికల్తో వస్తే 15, 20, 30 మీ వెహికల్ బట్టి ఛార్జ్ చేస్తారు. పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది. ఇన్కేస్ మీరు ఆటో బుక్ చేసుకుంటే ఆటో పైన టెంపుల్ వరకు కూడా తీసుకెళ్తున్నారు. టెంపుల్ దగ్గర మనల్ని డ్రాప్ చేసి రిటర్న్ వెళ్ళిపోతారు. మేము వెళ్ళినప్పుడు అయితే వెదర్ చాలా బాగుంది. క్లౌడీగా ఫుల్గా సిటీ అంతా కనిపిస్తుంది. సిటీ వ్యూ అంతా ఉంది. సో నేను క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను, మీరు మిస్ అవ్వకుండా చూడండి. లోపల గర్భగుడిలో ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అండ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇంకా గార్డ్స్ కూడా ఉన్నారు. సో నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి ఆ కృష్ణయ్యని. ఇస్కాన్లో మినీ ఎగ్జిబిషన్ కంపల్సరీగా ఉంటుంది మనం ఏ ఇస్కాన్కి వెళ్ళినా. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. మినీ స్టాట్యూస్ మెటల్ అనమాట. కానీ కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. 1250, 1350, 1450 అలా ఉన్నాయి. కొంచెం సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరిగిపోతుంది. కానీ ఇవైతే చాలా బాగున్నాయి. మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా కొన్ని అకేషన్స్కి, అలా మనం ఇవి ఇవ్వచ్చు. ఇందులో అయితే చాలానే మోడల్స్ ఉన్నాయి. రాధాకృష్ణ స్టాట్యూ, వెంకటేశ్వర స్వామి, దుర్గం తల్లి, అలా చాలా ఉన్నాయి. ఈచ్ ప్రైస్ 150 అంటే నాకు రీజనబుల్ అనిపించింది. మెయిన్ నా ఐస్ అన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ మీదే ఉంది. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది, బాగుంది. ఇవైతే శ్రీకృష్ణుడి పాదాలు. మాకు తెలియకుండానే ఒక 4 hours ఇక్కడే స్పెండ్ చేసేసాము. సో నైట్ అయిపోయింది కూడా. నైట్ వ్యూ కూడా చూడండి అసలు ఎంత బాగుంది. ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలనిపించలేదు, అంత బాగుంది. ఎప్పుడూ డిఫరెంట్ ప్రసాదాలు పెడుతూ ఉంటారు ఇస్కాన్లో. కానీ మేము వెళ్ళినప్పుడు అయితే పొంగల్ పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ తీసుకున్నాము. రిటర్న్ మేము ఆటో బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఫారం మాల్ 60 rupees తీసుకున్నారు. ఫారం మాల్ నుంచి మనకి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, జస్ట్ 100 metersలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.